నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. 2025-26లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాసులు అంటే ఈ సంవత్సరం టోటల్గా గ్రహస్థితిని అంతా పరిశీలన చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి కొన్ని రాసులు ఉన్నాయి. అవి నేను తెలియజేస్తాను. అంటే ముఖ్యంగా ఎవరికైనా డబ్బులు ఇవ్వటం కానీ, డబ్బులు ఇచ్చి తీసుకోవడంలో కానీ, లేకపోతే మధ్యస్థంగా ఉండి రుణాలు ఇప్పించడం కానీ, షూరిటీస్ పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళు చేసేటటువంటి పనులలో కొంచెం ఇబ్బందులు అవి కలగటం కానీ, కోర్టు కేసుల్లో కూడా ప్రతికూలతలు అవి కలగటం కానీ, లేకపోతే అనుకున్న ఫలితాలు అనుకున్న విధంగా కలగకపోవటం కానీ, ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు అంటే ఉండటానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేటటువంటివి కనబడుతూ ఉన్నాయి. అటువంటి రాశులలో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి, అదేవిధంగా సింహరాశి, దాంతోపాటుగా మనకి ముఖ్యంగా మీనరాశి. సో ఈ మీనరాశి కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి, పరిహారాలు పాటించండి. ఇంకొక ముఖ్యమైనటువంటి రాశి, లాస్ట్ ఇయర్ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అవి ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రతికూల ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి రాశి ఏమిటంటే వృశ్చిక రాశి. సో ఈ 4 రాశుల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ జాతకాలను చెక్ చేసుకొని కొంచెం పరిహారాలు అవి పాటించి ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడైనా కూడా కొంచెం ఒక మెంటర్షిప్లో మీరు ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. శుభం.